కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడం జరిగింది. ప్రధానంగా వనపర్తి జిల్లాలో ప్రభుత్వం CCI సెంట్రల్ గవర్నమెంట్ ఒక పత్తి కేంద్రం లేకపోవడం వల్ల ఆన్లైన్ ద్వారా ఈరోజు బుక్ చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు చదువు రానటువంటి వాళ్ళ ఆధార్ కార్డులు పాస్బుక్లు పోయి CSC సెంటర్ల మీ సేవలు పోయి అక్కడ ఆన్లైన్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అట్లాగే తేమ శాతం కూడా 10-12% తేమ శాతం తీయడం వల్ల ఈ పత్తి వేసినటువంటి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇటీవల వచ్చిన మెంతా తుఫాను అట్లాగే భారీ వర్షాల నేపథ్యంలో పత్తి పంట రైతులు చాలా తల్లడిల్లిపోతున్నారు. అనేక మంది గిట్టుబాటు ధర లేదు, పత్తి అల్ల కూడా ఈ వర్షంకు మునిగిపోయిందని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు కూడా ఉండరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్టినటువంటి నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి. తేమ శాతం కూడా 10-12% కాకుండా 3-4% తీయడం వల్ల రైతులకు న్యాయం జరుగుతుంది. అట్లాగే కనీస ధర 8,100 అంటున్నప్పటికి కూడా ఆ తేమ శాతం పోతే మిగిలంగా 7,000-7,500 కంటే కూడా ఎక్కువ కింటాకు గిట్టుబాటు ధర రావట్లేదు. అట్లాగే ఇక్కడ నుంచి ఆన్లైన్లో ఎక్కడైతే స్లాట్ బుక్ అవుతుందో అక్కడికి తీసుకుపోవాలంటే ఒక రైతుకు ఒక కింటా ఎంబడ 500 నుంచి 600 వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జే ఈరోజు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన వనపర్తి జిల్లాలో సెంటర్ అయినటువంటి కొత్తకోట వనపర్తిలో అందుబాటులో ప్రజలకు పెడితే చాలా తక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అట్లాగే రైతులకు కూడా కొంత మెరుగైనటువంటి ధర కూడా పలకడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం వనపర్తి జిల్లాలో ఒక పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు తేమ శాతాన్ని తగ్గించాలి. అట్లాగే గిట్టుబాటు ధర కనీసం 12,000 కింటాకి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలపైన ప్రభుత్వాలు చొరవ చూపి పత్తి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.